హాయ్ అండి. నమస్తే. మీకొకటి సింపుల్‌గా స్వీట్ ఐటెమ్ చెప్తానండి. అది పిల్లలకి స్నాక్స్‌గా మార్నింగ్ మనం పెట్టుకోవచ్చు. వాళ్ళకి 11:00కి మనకు స్నాక్స్ ఉంటాయి కదండీ! ఫ్రూట్స్ గానీ, ఇలా హెల్తీ ఫుడ్సే కొన్ని స్కూల్‌లో అలౌ చేస్తారు కదండీ! జంక్ ఫుడ్ అలౌ చేయరు కదా! అప్పుడు మీరు నేను చూపిస్తున్నట్టు మఖానా తీసుకోండి, డ్రై ఫ్రూట్ పౌడర్ అండ్ బెల్లం 3 కొంచెం నెయ్యి తీసుకోండి. ఒక స్టవ్ వెలిగించాక కడాయి పెట్టుకున్నాక మీరు ఈ మఖానాని అందులో వేయండి. వేసి డ్రై రోస్ట్ చేయండి. డ్రై రోస్ట్ సిమ్‌లోనే ఉండాలండి. సిమ్‌లో పెట్టేసుకొని డ్రై రోస్ట్ చేయండి. అవి కొంచెం క్రిస్పీ అయ్యేలా మెత్తగా ఉంటాయి కదండీ! అట్లా మెత్తగా లేకుండా డ్రై రోస్ట్ అయ్యేలా మనం చూసుకోవాలండి. కొంచెం సిమ్‌లోనే ఉండాలి. ఎందుకంటే హై ఫ్లేమ్ ఉందనుకోండి అవి త్వరగా మాడిపోతాయి. అందుకని మీరు సిమ్‌లో పెట్టి అవి క్రిస్పీ అయ్యేలా చూసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి మధ్యలో అది క్రిస్పీ అయిందా లేదా. మనం ఇట్లా దాన్ని పట్టి చూస్తే మనకు తెలుస్తుందండి క్రిస్పీ ఉందా లేదా అని. చూసుకోండి. చూసుకున్నాక కొంచెం మెత్తగానే ఉందండి. మళ్ళీ ఒక 1 మినిట్ టైం పడుతుంది. మీరు 1 మినిట్ మళ్ళీ ఒకసారి కలపండి. కలిపాక ఒక 1 మినిట్ మీరు సిమ్‌లోనే దాన్ని కలపండి. కలిపితే మీకు క్రిస్పీ అయిపోతుంది. కొంచెం చూడండి కలర్ చేంజ్ అవుతుంది కదా! ఇలా క్రిస్పీ అయ్యాక అవి తీసి మీరు పక్కన పెట్టేసుకొని మళ్ళీ దాంట్లోనే బెల్లం యాడ్ చేసేయండి. కొంచెం వాటర్ వేయండి. మనం బెల్లం పాకం పడతాం కదండి! అలాగే ఈ తీగ పాకం అలా ఏం అవసరం లేదు. దాంట్లోనే డ్రై ఫ్రూట్ పౌడర్ ఉంది కదండి! మీరు నువ్వుల పౌడరు, పల్లీల పౌడర్ ఏదైనా వేయొచ్చు. నువ్వులు ఇలా చల్లినా పర్లేదు. కాకపోతే పౌడర్ అయితే మంచిగా స్టిక్కీగా అయిపోతుంది. వాటికి మంచిగా మిక్స్ అవుతుంది కదండి స్వీట్ ఐటెం. మనం ఇన్స్టెంట్గా స్వీట్ క్రేవింగ్స్ మాకు ఉన్నప్పుడు మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చండి. చాలా టేస్ట్ ఉంటాయండి. మీకు పిల్లలకి అందరికీ నచ్చుతుందండి. ఇది మనం హాట్గా కూడా చేస్తారు, అది కూడా బాగుంటుంది. ఇది ఇంకా స్వీట్ ఐటెం, స్వీట్ ఇష్టపడే వాళ్ళకి, బెల్లం పిల్లలకి తినిపియాలి అనుకునే వాళ్ళకి, ఐరన్ కాల్షియం ఇట్లా కావాలి, పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినట్లేదు అనే వాళ్ళకు ఇలా ఏదో రకంగా వాటిని పౌడర్ చేసి వాళ్ళకి తినిపించచ్చు కదండి. అలా మనం చూసుకొని చేసుకోవాలి. నేను డ్రై ఫ్రూట్ పౌడర్ వేసానండి. దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేశాను. బెల్లం అదంతా కొంచెం దగ్గరకు వచ్చేలా చూసుకొని మనం మఖానా వేసేయాలండి. వేసి మంచిగా మిక్స్ అయ్యేలా మంచిగా కలపాలండి. కలిపి మంచిగా కలుపుతూ ఉండాలి. కాసేపు ఒక 2 మినిట్స్ అలా కలిపితే మొత్తం దానికి పైన లేయర్ లాగా పట్టుకుంటుందండి. లోపల క్రిస్పీగా ఉంటుంది, పైన స్వీట్ మిక్చర్ మంచిగా దానికి పట్టేసుకుంటుంది కదండి, బాగుంటుంది. అది తీసేసి ప్లేట్లో వేసేసుకుంటే ఒక 5-10 మినిట్స్ సరిపోతుందండి. ఇట్లా కంప్లీట్గా ఆరిపోతుంది కదండి. మంచిగా కలపండి. కలిపాక అది తీసి ప్లేట్లో వేయండి. వేస్తే మనకి అది ఒక 5-10 మినిట్స్లో కరిగిపోతుంది. మంచిగా అది ఆరిపోతుంది. పిల్లలకి బాక్స్లో పెట్టేయడం. ఇలా పెట్టేస్తే ఇట్లా ఆరిపోతుంది చూడండి మంచిగా. చాక్లెట్స్ లాగా కూడా ఉంటాయండి ఇవి. పిల్లలకి ఏదో రకంగా మనం పెట్టాలనుకున్నాం కదా, ఇలా స్నాక్ 11:00 వాళ్ళకి స్నాక్ లాగా పంపిస్తే వాళ్ళు హెల్దీ ఫుడ్ మనం పంపించినట్టు ఉంటుంది. వాళ్ళు మంచి ఇందులో మెగ్నీషియం, ప్రోటీన్ ఇవన్నీ బాగా ఉంటాయని అంటున్నారు కదండి. అందుకే పిల్లల హెల్దీ ఫుడ్ మనం పెట్టాలి కదండి. ఏదో రకంగా వాళ్ళు ఎలా ఒకసారి హాట్ ఒకసారి స్వీట్ చేసి మఖానా పెట్టొచ్చండి. ప్లీజ్ అందరూ ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ.